హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఖుషీల్ బర్త్డే మా బాబుదన్నమాట. వాడి కోసమని నేను మా పాప ఇద్దరం కలిపి గిఫ్ట్ ఒకటి ఇలా చేసాము. అది ఇప్పుడే లేచాడు, వాడికి ఇస్తామన్నమాట. లోపల గిఫ్ట్ ఉంది, పైన ఇలా బెలూన్ కట్టాం. పదంటాడు ఎలాగా రియాక్ట్ అవుతాడు. ఇక్కడ ఇలా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. లెట్స్ కూర్చో, నీకు ఒక సర్ప్రైజ్ కూర్చోట్రా, తీసుకుంటా సర్ప్రైజ్ తీసుకుంటా. హ్యాపీ బర్త్డే కుచ్చి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నచ్చిందా? తోడుకుంటూ నచ్చడం అంటాడు. హలో మొదలు కూతురు హ్యాపీ బర్త్డే అలాగే ఏది ఏది నీ మొహం చూపించు ఒకసారి. నచ్చిందా? ఏంటుంది అదేంటి స్పిన్నర్, నీకొకటి నాకొకటి కుచ్చి. ఒకసారి కొందాం అనుకున్నాను. అనుకున్నావా? నచ్చిందా? ఇదిగా కుచ్చి, నీకోసం చాకీస్. ఇదిగా కుచ్చి 5 చాకీస్ నీకోసం. కాపీకో ఎరేజర్స్ నచ్చాయా? ఇది వైలెట్, అది సరే, ఓకే బాయ్. మళ్ళీ కలుస్తానండి. బాయ్ చెప్పి ఖుషి, బాయ్ చెప్పురా. గిఫ్ట్ చూసి చాలా సర్దపడ్డాడండి. ఫస్ట్ వాడు మొహం ఎందుకంటే మాడిపోయింది. అది ఇంట్లో బాక్స్కి మేము ప్యాక్ చేస్తామన్నమాట. ఒక క్యారేజర్కి ఎవరు ప్యాక్ చేస్తారు చెప్పండి? ఒక క్యారేజర్ కొన్నామన్నమాట. తర్వాత ఇంకోటి మంచి గిఫ్ట్ ఒకటి కొన్నాము. అది వస్తే యాక్చువల్లీ ఏంటైందంటే వాడి ఫోటో ఒకటి చేయిద్దాం అనుకున్నాం, కానీ మరి మాకు టైం చాలలేదు. పాపవైతే 2-3 ఫొటోస్ ఉన్నాయి. దాని రూమ్లో కూడా మీకు చాలాసార్లు చూపించాను, పిల్లల రూమ్లో ఉంటుంది. అయితే అవ్వలేదు. వాడికి ఇంకో గిఫ్ట్ అయితే కొన్నాను, అది ఈవినింగ్ ఇద్దామని. అందాకల మార్నింగ్ ఇస్తాననేసరికి తర్వాత ఎరేజర్ చూసి చాలా సరదా పడ్డాడు. చాక్లెట్స్, ఉత్త ఎరేజర్ ఏంటి బాగుంటుందని చాక్లెట్స్ కొంచెం సర్ప్రైజ్ లాగా అలాగే ఇచ్చామన్నమాట. తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చాం రెడీ అయిపోయి. ఇది ఇంటి దగ్గర ఉంటుందండి. ఇక్కడ అన్ని రకాల టెంపుల్లు ఉంటాయన్నమాట. సుబ్రహ్మణ్య టెంపుల్, శివాలయం, దుర్గాదేవి, తర్వాత వెంకటరామూర్తి అన్నీ ఉంటాయి. అక్కడికి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఇంకా లంచ్ అది చేసాం. సింపులే, అన్నం, పప్పు, కొంచెం పన్నీర్ కర్రీ అది చేశానమాట, వాడికి ఇష్టం అని చెప్పి. తర్వాత వాడు మెయిన్ గారెలు అడిగాడు. టిఫిన్ అయితే గారెలు చేసాము. ఇంకా ఆ రోజంతా నేను తిరుగుతూనే ఉన్నాను, అందుకని అక్కడక్కడ వీడియో తీసానమాట. అయితే ఇక్కడ పాప బెలూన్స్ అది కడుతుంది. తనకి ఇంట్రెస్ట్ ఇలాంటి బెలూన్స్ అవి చేయడం. అయితే అది చూపించాను కదా, టేపు అలాగ వస్తుందండి. ఇప్పుడు ఎంత ఈజీ అయిందో, మనమే ఇంట్లో డెకరేషన్ చేసుకునేలాగా ఉన్నాయి. మనకు అన్నీ ఆన్లైన్లో దొరికిపోతున్నాయి. బెలూన్స్ ఇలాగా ఫుల్ సెట్ లాగా దొరికిపోతుంది. ఇలా కర్టన్స్ దొరికిపోతాయి. చాలా తక్కువ కాస్ట్కే ఈజీగా దొరికిపోతున్నాయి అన్నమాట. ఇది నాకు మొత్తం కలిపి 160 రూపీస్ ఎంతో పడిందండి. అంతే. కాకపోతే కర్టన్స్ బాగా సన్నంగా వచ్చాయి, చూస్తున్నారా? బాగా సన్నంగా వచ్చింది. కానీ ఇలాంటి బర్త్డేలకి చాలు. అంటే మామూలుగా ఇంట్లో 4-5 పిలుచుకున్న బర్త్డేలకి అయితే చాలు, కానీ కొంచెం గ్రాండ్గా చేయించుకోవాలంటే మటుకు ఈ కర్టన్స్ అయితే చాలదు. ఒక 4-5 కర్టన్స్ పెడితే ఇంకా లుక్ అయితే బాగుంటుంది. కానీ 160 రూపీస్కి ఆ మాత్రం వచ్చిందంటే చాలా బెటరేనండి.
కర్టన్స్ వచ్చాయి. తర్వాత ఒక టేప్ వచ్చింది చూపించాను కదా ఇందాకలా. దానిలో మనం బెలూన్స్ పెట్టి ఇలా చేస్తే మనకి పైన ఎవరైనా డెకరేషన్ చేసేలాగా గుత్తుల్లాగా బెలూన్స్ పెడతారు కదా, అలా వస్తుంది. అలా పెట్టేసుకోవడమే, చాలా ఈజీ మాట. నేను మధ్యాహ్నం కూర్చొని ఆ బెలూన్స్ అన్నీ ఊస్తే పాప అవన్నీ పెట్టింది. అక్కడ బెడ్షీట్స్ అవి వేయాలి, నేను అక్కడ వేస్తున్నాను. ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే డెకరేషన్ చేస్తున్నారు. అక్కడ వాల్కి కర్టన్స్ అది పెట్టడం, పాప కొంచెం హెల్ప్ చేస్తుంది అతనికి. ఇద్దరు కలిపి అయితే అలా చేస్తున్నారు, టేప్ అది పెట్టడం. వాడేమో తిరుగుతున్నాడు ఇటు అటు అన్నమాట. తర్వాత నేను కింద ఉన్నాను. హ్యాపీ బర్త్డే అని రిబ్బన్ పెట్టి వస్తుంది కదా, అదైతే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా, అలా గుర్తులాగా అయితే వచ్చేస్తుంది. మనం బెలూన్స్ అన్నీ అక్కడ ఇక్కడ అలాగ అంటించకుండా ఒకే దగ్గర మనకి లెక్క అంటే ఆర్గనైజర్లు చేస్తారు కదా, అలా చేసుకోవాలంటే అలాగ అయిపోద్ది. ఈ బర్త్డే అయిపోయిన తర్వాత బెలూన్స్ పేలిపోతారు కదా, పేలిపోయాక మళ్ళీ ఆ టేప్ మనం జాగ్రత్తగా చుట్టి ఉంచుకున్నాం అనుకోండి, నెక్స్ట్ బర్త్డేకి కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్దది వచ్చింది అన్నమాట. దగ్గర దగ్గర ఒక 4 మీటర్స్ దాకా వచ్చిందండి. మనం ఇంకా బెలూన్స్ పెట్టుకోవచ్చు. మాకు వచ్చిన బెలూన్స్ అయితే అవి, అందుకనే ఆ మాత్రం దివాన్ వరకు మాత్రమే పెట్టాము. అది ఏంటైందంటే మీద ట్యూబ్ లైట్ ఉంది, దాని కింద పెట్టేసరికి కొంచెం చీకటైంది. అది ఇంకొంచెం కింద పెట్టవలసింది, మరీ ట్యూబ్ లైట్కి దగ్గరగా పెట్టారు, అందుకు లైటింగ్ ఇటు అటు అవుతుందన్నమాట. ఇంకా దివాన్ మీద బెడ్షీట్ అది చేంజ్ చేస్తాను, అంతే. వీళ్ళు ఎక్కి కడుతుంటారు కదా అని చెప్పి అందాకలా నార్మల్ బెడ్షీట్ అయితే మళ్ళీ మీద వేసాను. ఇదిగోటి ఫైనల్ లుక్ అయితే ఇలాగ ఉందన్నమాట. స్టార్స్ 2 ఇచ్చాడు, హ్యాపీ బర్త్డే ఇచ్చాడు. వాడు ఫుల్ బ్లూ థీమ్ అని ఉన్నాడు అన్నమాట, బ్లూ వైట్ థీమ్ అన్నమాట. బ్లూ వైట్ దానిలో సిల్వర్ కలర్ ఒకటి వచ్చింది అలాగా. అంటే ఆ 3 కలిపి థీము. బ్లూ అడిగాడు, అందుకని ఇది ఎంచుకున్నాడు అన్నమాట. సరే అవన్నీ ఇలా పెట్టేసాం. సైడ్లన్నీ సిల్వర్ అన్నమాట అవి. మీదంతా గుత్తులో వైట్ బ్లూ కలిపి, బ్లూవే ఎక్కువ ఉన్నాయి, వైట్ తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇలాగా హ్యాపీ బర్త్డే అని బ్యానరు, తర్వాత కర్టన్ సిల్వర్ వచ్చాయి, మొత్తం సిల్వరు బ్లూ వైట్ అలాగమాట కాంబినేషన్. ఇలాగైతే పెట్టేసాము. తర్వాత రెడీ అయ్యాం. ఎవరికి పిలవలేదండి, మామూలుగా వాడు క్లాస్మేట్స్ని పిలుస్తానన్నాడు. ఒక 2 క్లాస్మేట్స్ అయితే వచ్చారు. ఇంకా వీధిలో ఫ్రెండ్స్ అది ఉంటారు కదా, కాలనీలో ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూని ఆడు పక్కన కూర్చున్నాడు కదా, వాడి క్లాస్మేట్ అన్నమాట. వీళ్ళందరూని కజిన్స్ అవుతారు. ఈ అమ్మాయి అయితే మా పాప ఫ్రెండు, మా అన్నయ్యది, అలాగా ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నమాట. ఇంకా అక్కడ సర్దుతున్నాము మేము కేక్ అదిని. అసలు యాక్చువల్లీ ఏమైందంటే కేక్ రావడం కొంచెం లేట్ అయిపోయిందన్నమాట, అందుకు. అందరూ వచ్చారు, తొందరగా చేసామండి 6:30 అలాగా. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ఇళ్ళకి అది వెళ్ళాలి కదా, ఇంకా చలి ఒకటి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం తొందరగా చేసాము. ఇక్కడ గాబరా అయిపోయింది, అందుకు కేక్కి కూడా నేను తీయలేదు, మర్చిపోయాను. అక్కడ స్టాండ్కి పెట్టేసాను ఫోను. ఇంకా గాబరా అయిపోతుంది, కొంతమంది పిల్లలు వెళ్ళిపోతామని అది కదా, అందుకని గాబరా అయిపోయింది, నేను తీయలేదు. వీలైతే పిక్ యాడ్ చేస్తానండి దాన్ని. ఇక్కడ మేమిద్దరం కలిపి కట్ చేస్తున్నాం. టైం అయిపోతుందో అప్పటికే అని చెప్పేసి చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళ ఇళ్ళకి అది వెళ్ళాలి, అందుకని కేక్ తీయడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఫోటో ఉంటే నేను యాడ్ చేస్తాను, ఓకేనా. ఇలాగైతే తినిపించాను అన్నమాట కేకు, ఇద్దరం తినిపించాము. వాడైతే ఆ డ్రెస్సు నేను మీకు చూపించినట్టున్నాను, ఈ డ్రెస్ అన్బాక్సింగ్ షార్ట్ వీడియో పెట్టుంటాను, అది ఎంచుకున్నాడు. వాడికి జీన్స్ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, వేసుకుంటాడు కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మామూలు ట్రాక్ ప్యాంట్స్ అలాంటివి అయితే వాడికి ఇష్టం అన్నమాట, రెగ్యులర్గా చేయడానికి. అయితే మా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారన్నమాట, అంతే. ఇంకెవ్వరికి పిలవలేదు. కాలనీ వాళ్ళు, వాడి క్లాస్మేట్స్ వచ్చారు. వచ్చి ఇలాగ అక్షింతలు అవి వేసాము.
సింపుల్‌గా అయితే ఇలా చేసాం. పిల్లలు కదండీ! ఫ్రెండ్స్ అది పిలుస్తాం. అందరూ పిల్లలు బర్త్‌డే అంటే పిల్లలే కదా! అలాగా. ఈ పాప ఉంది చూసారా? మా పాప మీద కూర్చుంది. అది మా పక్కనే ఉంటదనమాట. పాప కాదు బాబు ఆడు. ఆడు ఎంతసేపు ఆళ్ళ అక్క దగ్గర కూర్చుంటూ ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళ అత్త, మమ్ము అక్షింతలేస్తున్నారన్నమాట. అందరికీ కొంచెం కొంచెం అక్షింతలు వేయమంటున్నాను, వేస్తున్నారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్‌తో వేస్తున్నారు అనుకోకండి. అది ఫ్రంట్ కెమెరా కదా! అలా లెఫ్ట్ హ్యాండ్ లాగా పడుతుంది. తెలుసు కదా! అదే. ఇలాగైతే సింపుల్‌గా మా బర్త్‌డే ఇదైంది. ఆ రోజు యాక్చువల్‌గా ఏంటంటే క్రిస్మస్ రోజు మాట. మా బాబు బర్త్‌డే 25th అనమాట. అందుకు అందరికీ సెలవు ఆ రోజు. అందుకు బాగా అయింది. వాడికి నేను గిఫ్ట్ ఇచ్చాను. నేనంటే పాప ఇచ్చింది అనుకోండి. అది ఇచ్చింది. ఇంకా అందరూ ఒక్కొక్క గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆడు గిఫ్ట్లు చూసి సరదా అయిపోతున్నాడు. చిన్నపిల్లలు గిఫ్ట్ చూస్తే కామన్ కదండీ! సరదా అయిపోతారు. నేనైతే సాఫ్ట్ టాయ్ లాంటిది కొన్నానమాట గిఫ్టు. ఏవి ఇప్పుడు ఓపెన్ చేయొద్దు. తర్వాత చేద్దామని చెప్పేసి ఉంచామన్నమాట. ఇంకా ఎంతమంది జనాలు కదా! సరే కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అందరికీ ఇచ్చేద్దాము అని చెప్పి. అయితే ఆ రోజు క్రిస్మస్ కదా! అందుకు అందరికీ సెలవు ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని తెచ్చి దింపడానికి, తర్వాత తీసుకెళ్ళడానికి అన్నిటికీ అవుతుంది కదా! మిగతా రోజుల్లో అంటే అందరికీ డ్యూటీలు ఉంటాయి. తర్వాత పిల్లలకి కూడా స్కూల్ నుంచి వచ్చేసరికే టైం అయిపోద్ది, టైర్డ్ అయిపోద్ది. అలాగని కొంతమంది రారు. మా పాప బర్త్‌డేకి అలాగే అయిపోయిందండి. తనదేంటంటే జూన్‌లోనైంది. ఆ రోజు మెయిన్ ఏంటంటే దాని బర్త్‌డే రోజు పెద్ద వర్షం పడిపోయింది. అందుకు అది పిలిచిన ఫ్రెండ్స్ కూడా పాపం రాలేదు. చాలా ఫీల్ అయిపోయింది. ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఏదైనా చిన్న పిల్లలు కదండీ! వర్షాల్లో అది రాలేరు కదా! అది. ఇలాగైతే కేక్ అది తినిపించాం. పాప ఇటు అటు తిరుగుతుంది. ఆడి ఫ్రెండ్స్ మాట అలా అందరూ. ఆ పక్కనే ఇంకో బాబు ఉన్నాడు. ఆడు ఫ్రెండ్స్ మాట. పిల్లలు కదండీ! ఒక్క నిమిషం ఉండరు. తర్వాత కొంచెం పాటలు, డాన్సులు చేసుకున్నారు ఆళ్ళు మటుకాలు. తర్వాత నేనైతే వాళ్ళకి స్నాక్స్ అది ఇవ్వడానికని చెప్పి నేను అరేంజ్ చేస్తున్నాను అనమాట. అక్కడ అలాగా ఇదొకటి స్నాక్స్ అరేంజ్ చేస్తున్నాను. కొంచెం చిప్స్, చాక్లెట్స్, తర్వాత ఒక స్వీట్, గులాబ్ జామ్ స్వీటు. మాకేంటంటే కౌంటర్ టాప్ అంతా ఉంటుంది సింక్ దగ్గర నుంచి అంతే. అందుకే ఆ ప్లేస్‌లోనే అన్నీ అరేంజ్ చేసుకోవాలి. తర్వాత తర్వాత చేద్దామంటే వినకుండా గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంటది. ఆత్రుత మాట. ఆడి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఉన్నాను. వాళ్ళ రూమ్‌లో అందరూ కూర్చున్నారు. మీరు రూమ్‌లోకి వెళ్ళిపోండి హాల్‌లో కన్నా అని చెప్పేసి వాళ్ళకి రూమ్‌లోకి పంపించేసాను. పంపించేస్తే ఆ రూమ్‌లో కూర్చొని ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడే ఓపెన్ చేస్తున్నాడనమాట. ఎవరేంటి ఇచ్చారు అని. ఇదేమో వాళ్ళ బాబు ముందు ఇచ్చింది మా కిందన మా ఓనర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళిచ్చారు. తర్వాత ఇదే అయితే వాడి ఫ్రెండ్ ఇచ్చినట్టున్నాడనమాట. ఆ పక్కన కూర్చున్నాడు కదా! వాడేనా ఇంకో పక్కన ఇటు పక్క ఉన్నాడు. ఆడిచ్చాడనమాట ఇది. సాఫ్ట్ టాయ్ ఇచ్చాడు. చాలా సరదా పడిపోయాడనమాట. ఎక్కువ ఏంటంటే పెన్సిల్, ఎరేజర్ అలాంటి కిట్ ఉంటుంది కదా! అలాంటి కిట్స్ చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.